ఒక్కసారి మా ప్రపంచాన్ని ఇలా చూసేయండి. చూసినంత వరకు చిగురుటాకులతో ఎంత పచ్చగా ఉందో. అసలు ఇంతకన్నా అందం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా ఆరోగ్యం ఇంకోటి ఉంటుందా? మొక్కలన్నీ చూడండి, సాయంత్రం టైంలో ఎంత అందంగా భూమికి పచ్చటి రంగు వేసినట్టు ఎంత అందంగా ఉన్నాయో. ఈ అందాల్లో మా ఆనందాలు, మా సంతోషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఏంటి ఈరోజు ఇంత పెద్ద టబ్బుతో వచ్చింది అనుకుంటున్నారు కదా? పెద్ద టబ్బులో పెద్ద కాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. అదేనండి గుమ్మడికాయలు. స్టార్టింగ్లో నేను ఒక షార్ట్ పెట్టాను, ఆర్గానిక్గా మన గుమ్మడికాయలు హెల్దీగా జ్యూస్ చేసుకోవడం కోసం మనమే కాయించుకొని మనమే కోసుకుందాము అని నేను మొక్కలు నాటేటప్పుడు ఒక షార్ట్ తీసి పెట్టానండి. మళ్ళీ నేను ఒకసారి పెడతాను, ఆ షార్ట్ చూడండి. అయితే గుమ్మడికాయలు ఎంత బాగా వచ్చాయంటే మేము ఒక్క మందు కూడా కొట్టలేదండి వీటికి. మొక్కలు పెట్టుకున్నాము, అప్పుడు నేను చూపించాను కదా, దాన్ని ట్రేలో మంచిగా విత్తనాలు నాటుకొని మొక్కలు చేసుకొని ఇక్కడంతా వాటర్ వస్తుంటాయి, నీళ్ళ తడి మంచిగా ఉంటుంది. అందుకని ఈ ప్లేస్లో వేసుకున్నాను, ఈ కంచెకు పెట్టుకున్నాను. పెట్టుకుంటే అసలు ఎంత బాగా వచ్చాయనండి. నేను నర్సరీకి రాక 1 మంత్ అయింది కదా, ఈ 1 మంత్లో నాకు ఇవన్నీ చాలా సర్ప్రైజులు అన్నమాట. అందుకే నేను పెద్ద టబ్బు తెచ్చుకున్నాను. హెల్తీగా మనము ఆర్గానిక్గా ఇవి కాయించుకొని వీటితో జ్యూస్ చేసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ జ్యూస్ చేసి చూపిస్తాను. మనం ఎలా వాడాలి దీన్ని అనేది కూడా మీకు చెప్తాను. రండి హార్వెస్ట్ చేద్దాం. ఒక్కసారి చూడండి, గుమ్మడికాయ కూడా మీరు ఎంతలా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. అవునండి, నాకు ప్రతిదీ నేను కాయించుకున్నది గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కాయిస్తే తెలుస్తుంది ఆనందం ఎలా ఉంటుంది అని. చూడండి, ఇక్కడంతా గడ్డి ఉంది, అయినా కూడా నేను ఆ కాయల కోసం ఇలా వస్తున్నాను వీటిలో ధైర్యంగా. చూడు ఎంత పెద్దగా హెల్దీగా, చూసారా? ఆహా, పట్టుకోలేకపోతున్నానండి, అంత బరువు ఉంది. చూసారా ఎలా ఉందో? మీకు అనిపించవచ్చు గుమ్మడికాయ ఎంత గొప్పగా చదువుతుందని. దీని విలువ సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, పల్లెటూరులో ఉండే వాళ్ళు గుమ్మడికాయే కదా అనుకుంటారు. ఎందుకంటే మనకి పెరట్లో కామన్గా కాస్తాయి పల్లెలలో. కాకపోతే ఇవి జ్యూస్ కోసం మనం సిటీలో వాళ్ళు ఈ జ్యూస్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ తాగుతారు. కానీ అవి పండించే వాళ్ళు పురుగు మందులు అవి కొట్టి పండిస్తున్నారు గుమ్మడికాయలు కూడా. ఇది మనకి న్యాచురల్గా కాసిన కాయ. ఇంకా ఉన్నాయండి, చూడండి. ఇంకొక కాయ ఎందుకు వస్తాను. ఎంత బరువు ఉందోనండి, నేను అసలు పట్టుకోలేకపోతున్నాను. కానీ నాకు మా వర్కర్స్ ఎవరి కోసినా ఇష్టం ఉండదు. ఇది కూరగాయలైనా ఏవైనా నేను పండించుకొని నేను కోస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. చూసారా ఎంత బాగున్నాయో కదా? చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి చెట్టు వైపు చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో. చూడండి ఇంకొక కాయ కూడా ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలానే వదిలేస్తే ఇటు మేకలు మేపే పిల్లలు వాళ్ళు వస్తారండి, అందుకు
అందుకనే అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఈ కాయలు ఏమి వెంటనే పాడవ్వవు. చూసారా ఎన్ని కాయలు, అసలు ఇంకా అటు చాలా ఉన్నాయండి. అవన్నీ నేను మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను. వీడియో లాంగ్ అయిపోతుంది కదా, ఒక్కసారి చూడండి. ఎంత సంతోషమో కదా. ఇది హెల్తీగా జ్యూస్ చేసుకున్నాము, వడియాలు పెట్టుకున్నాము. అవన్నీ మీకు చేసి చూపిస్తాను. వీటితో ఏమేం చేసుకోవచ్చు, ఎలా తినొచ్చు అని. మనం విత్తనాలు పెట్టుకోవాలి అండి. ఆ విత్తనాలు నాటివి మంచివి అయి ఉండాలి. అప్పుడు మనకి ఏ కాయలైనా కూడా హెల్తీగా కాస్తాయి. ఊరికే వాటికి మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. కొన్నిటికి మాత్రమే పురుగు అది ఎక్కువగా, వంకాయలు అట్లాంటి వాటికి పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది సొరకాయ పాదు. ఇది కూడా నాటు వెరైటీ కానీ వైట్ కలర్ది. ఇవి కూడా అంతేనండి. అసలు విత్తనం పెట్టుకున్నాము. ఇది అసలు పండించే ప్లేస్ కూడా కాదు, జస్ట్ అదే లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఇక్కడ. అదే విత్తనం పడి మళ్ళీ మొలుస్తుందండి. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని సైజులు ఉన్నాయి చూడండి. మీకు అనిపించవచ్చు ఇది సొరకాయే కదా, గుమ్మడికాయే కదా, ఎంత అలా చెప్తున్నా. ఇవి మేము సిటీలో కొనుక్కుంటాం కదండి, వీటి విలువ మాకు మాత్రమే తెలుసు. చూసారా ఎంత లేతగా ఆర్గానిక్గా. ఇది మీరు కొనుక్కుంటే దొరుకుతుందండి ఇంత ఫ్రెష్గా. దీంతో మీరు కూర వండుకోండి చపాతీలోకి, అట్లా ఎంత బాగుంటుందో, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంతకన్నా సంతోషం, ఇంతకన్నా ఆరోగ్యం ఏముంటుందండి. మీరు కూడా ప్రయత్నించండి. కొద్దిగా ప్లేస్ ఉన్నా ఇలా మొక్కలు పెట్టుకోండి, సొంతగా గాయించుకోండి, లేదా ఇలా పండించే ప్రతి రైతుని ఎంకరేజ్ చేయండి. సాయంత్రం టైం అండి. పల్లెల్లో చూడండి గోవులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎంత బాగానో. ఇవన్నీ మేతకు వచ్చాయి. ఇటువైపు దగ్గరలో చెరువు ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వచ్చి అబ్బా ఊరిలో ఎన్ని ఆవులు ఉన్నాయండి. ఇంకా ఈ ఆవులు ఇవి పల్లెల్లో కనిపిస్తున్నాయి కాబట్టే మన మానవ మనుగడ ఈ మాత్రమైనా ఉందనుకోవాలి. ఇక్కడ చూడండి సొరకాయ ఇప్పుడు నాకు ఒక్కటే అవసరం కాబట్టి ఒకటి కోసుకొని వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కోసం మనకి విత్తనాలంటే హైబ్రిడ్ చాలా రకాలు దొరుకుతాయి, కానీ మనకి అది కాదు కదా. మనం ఏంటంటే పాతకాలపు దేశవాళీ విత్తనాలను సంరక్షించడం కూడా మన బాధ్యత. అందుకోసమని మన తర్వాత తరాల వారికి కూడా ఇవ్వగలగాలి. అందుకోసమని ఇలా ఫస్ట్ కాసిన కాయని విత్తనాల కోసం ఉంచేసుకున్నానండి. ఇది విత్తనాల కోసం. కానీ అసలు తీగ చూడండి, పక్కనే ఫారెస్ట్లా ఉన్నాయి కదా మొక్కలు, అయినా కూడా ఎక్కడ దీనికి ఎటువంటి డిసీజ్ లేదు. అంటే దీనికి మేము ఎటువంటి మందులు కూడా కొట్టలేదు. అంటే మీకు అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మేము ఇంట్లో కోసుకుంటున్నాం కాబట్టి నేను ఇంత అలా చెప్తున్నాను. మేమైతే మందులు వేయకుండా చెయ్యాలనేదే మా ఉద్దేశం. అందుకనే ఇంత దూరం వచ్చి ఇక్కడ కాపించుకుంటున్నాను. ఇగో చూడండి, ఇక్కడ కింద మళ్ళీ ఒక 2 రోజుల్లో ఇగో ప్రతి సైజులు ఉంటాయండి, చిన్నవి పెద్దవి. ఇక్కడ చూపించినాను, ఇక్కడ చూసారా. ఇది ఇప్పుడు అది అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ రేపు ఇంకో రకం ఆకుకూరలు కోసుకుంటాము. నెక్స్ట్ ఈ కాయ వస్తుంది. ఇలా పండిన పంటలు రోజు మేము ఇదే కూర తినమన్నా తింటాం, బోర్ కొట్టదు మాకు, అంత టేస్టీగా ఉంటాయి. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి గుమ్మడికాయలు, దాంతో హెల్దీ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు, కూర వండుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. మనకి కాయాలే కానీ ఎన్నో రెసిపీస్ ఉన్నాయి చేసుకోవడానికి. అలా వాటన్నిటినీ నేను ఇంట్లోకే వాడాలనుకుంటున్నాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్.
మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. మీకు అనిపించవచ్చు చిన్న గుమ్మడికాయకి ఇంత వీడియోనా అని, కానీ ఇది నేను హెల్దీగా కష్టపడి కాయించుకున్నాను విత్తనాలు పెట్టుకొని. మరి వీటితో రేపు జ్యూస్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, నచ్చిందా మీకు? ఇదంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.